నేను దేవుని వాక్యాన్ని అందించాను. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸಭೆಗಳಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಹಂಚಿದ್ದೇನೆ. లక్షలాది మంది ముందు నిలబడి వాక్యం మాట్లాడాను. ಲಕ್ಷಾಂತರ ಜನರ ಮುಂದೆ ನಿಂತು ವಾಕ್ಯ ಮಾತಾಡಿದ್ದೇನೆ. వేలాది మంది ముందు నిలబడి మాట్లాడాను. ಸಾವಿರಾರು ಜನರ ಮುಂದೆ ನಿಂತು ವಾಕ್ಯ ಮಾತಾಡಿದ್ದೇನೆ. కానీ ఈ రోజు మీ ముందు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. ಈ ದಿನ ನಿಮ್ಮ ಮುಂದೆ ಮಾತಾಡೋದು ಬಹಳ ಸಂತೋಷವಾಗಿದೆ. నీ కన్నీళ్లు నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూచితిని. బాబా చూచుచున్న దేవుడు, ఆయన చూచే దేవుడు. మన ఏడుపు చూస్తాడు, మన వేదన చూస్తాడు, మన లేమి చూస్తాడు, మన దరిద్రత చూస్తాడు, మన విమర్శ చూస్తాడు, మనం పడుతున్న దుఃఖాలు చూస్తాడు, మనం పడుతున్న మాటలు చూస్తాడు. ನೀರು ನೋಡ್ತಾನೆ, ವೇದನೆ ನೋಡ್ತಾನೆ, ದುಃಖ ನೋಡ್ತಾನೆ, ಒಳಗೊಳಗೆ ನರಳಾಡ್ತಾನೆ ನೋಡ್ತಾನೆ. ఎన్ని అవమానాలు పడుతున్నామో చూస్తాడు. ಎಷ್ಟು ದಿನಗಳು ನಡೀತಾ ಇದೆ ಅದೆಲ್ಲ ఎంత శ్రమ కొలిమిలో ఉన్నామో చూస్తాడు. ಎಷ್ಟು ಶ್ರಮೆಯ ಕುಲುಮೆಯಲ್ಲಿ ಇದ್ರೂ ಸಹ ನೋಡ್ತಾ ಇದೆ. ఎందుకంటే ఆయన ఎల్రోయి, ಯಾಕೆಂದ್ರೆ ಆತನು ಎಲ್ರೋಹಿ, చూచుచున్న దేవుడు, ನೋಡುವಂತ ದೇವರು, చూచుచున్న దేవుడు, ನೋಡುವ ದೇವರು. ఓ ఆయన చూడలేని వాడు కాదు, ఆయన వినలేని వాడు కాదు, ಕೇಳದಂತ ದೇವರು, ఆయన చూచుచున్న ಆತ ನೋಡುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి ಕಣ್ಣೀರನ್ನು ನೋಡಿದ್ದೇನೆ ದೇವರಾಗಿದ್ದಾನೆ. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి ಕಣ್ಣೀರನ್ನು ನೋಡಿದ್ದೇನೆಂಬುದಾಗಿ. మన మాటలు అర్థం చేసుకోలేనోడు కాదు, ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳುವಂತ, వేరే భాషల్లో మాట్లాడితేనే నాకు అర్థమైద్దిరా అని చెప్పేవాడు కాదు, ಬೇರೆ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತಾಡಿ ಅರ್ಥವಾಗುತ್ತಂತ ಅನ್ಕೊಳ್ಳುವಂತ ದೇವರಲ್ಲ. నువ్వు ఏ భాషలో మాట్లాడినా ఆయనకు అర్థమైంది. ನೀನು ಯಾವ ಭಾಷೆಯಲ್ಲಿ ಮಾತಾಡ್ರು ಸಹ ಅರ್ಥ. ఇప్పుడు నువ్వు కన్నడలో నువ్వు ప్రార్థన చేసే ఏసై కన్నడ వచ్చు, ನೀನು కన్నడలో ప్రార్థನೆ ಮಾಡಿ కన్నడ నేను తెలుగులో ప్రార్థన చేసే ఏసైకి తెలుగు వచ్చు, తెలుగులో ప్రార్థన ಮಾಡಿ ఏసై, ఇంకొకడు హిందీలో ప్రార్థన చేస్తే ఏసైకి హిందీ వచ్చు. హిందీలో ప్రార్థన ಮಾಡಿ యేసు అన్ని భాషలు వచ్చిన వాడు, యేసు ಎಲ್ಲಾ ಭಾಷೆ అన్ని భాషలు తెలిసిన వాడు, యేసు ಎಲ್ಲಾ భాషೆ ಗೊತ್ತಿರುವಂತ ದೇವರು. నువ్వు ఏ భాషలో ప్రార్థన చేసినా ఆయనకు ಯಾವ అర్థమైంది. ಭಾಷೆಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು ಸಹ అన్ని భాషల కంటే ಆ ಎಲ್ಲಾ ಭಾಷೆಗಳಿಗಿಂತ కన్నీటి భాష బాగా తెలుసు ఆయన. ಕಣ್ಣೀರ ಭಾಷೆ ಆತನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. కన్నీటి భాష ఆయనకు బాగా తెలుసు. కಣ್ಣీరిನ భాషೆ ఆతನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. హృదయములోని వేదనతో కూడినటువంటి కన్నీటి ప్రార్థన అనే భాష బాగా తెలుసు. ಹೃದಯದಲ್ಲಿ ವೇದನೆ ಕೂಡಿದಂತ ಕಣ್ಣೀರ ಭಾಷೆ ಆತನಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. నీవు పాపివి, ಆತನು ಹೇಳಿದ ನೀನು ಪಾಪಿ, నీ పాపాలన్నీ నీ మీద ఉన్నాయి, ನಿನ್ನ ಪಾಪಗಳೆಲ್ಲ ನಿನ್ನ ಮೇಲಿದೆ, నీ పితరుల పాపాలు నీ మీద ఉన్నాయి, ನಿನ್ನ ಪಿತೃಗಳ ಪಾಪ ನಿನ್ನ ಮೇಲಿದೆ, నీ పాపాలు ఉన్నాయి. ನಿನ್ನ ಪಾಪಗಳು ಸಹ ಇದೆ. పాపికి జీతం మరణం, ಪಾಪಿಗಳಿಗೆ ಶಿಕ್ಷೆ ಮರಣ, నరకం. ನರಕ. కాబట్టి నీవు వాటి నుంచి కాపాడబడి మనశ్శాంతి పొందాలంటే, ಅವುಗಳಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿ ಮನಶಾಂತಿ ಹೊಂದಬೇಕಾದ್ರೆ నీ మీద నుంచి పాపాలు పోవాలి. ನಿನ್ನ ಮೇಲಿರುವಂತ ಪಾಪಗಳು ಹೋಗ್ಬೇಕು. నువ్వు ఎన్నో చేశావు, ನೀ ಎಷ್ಟೋ ಮಾಡಿದೆ, ఎన్నో తిరిగావు, ಎಷ್ಟೋ ತಿರುಗಾಡಿದೆ. వాళ్ళెవరికి పాపాలు తీసేసే అధికారం లేదు. ಅವ್ರು ಯಾರಿಗೂ ಸಹ ಪಾಪ ತೆಗೆಯುವಂತ ಅಧಿಕಾರ ಇದ್ದಿಲ್ಲ. నాకుంది. ನನಗಿದೆ. ఎందుకుంది? ಎದಕ್ಕಿದೆ? ನಾನು పాపుల కొరకు, ಪಾಪಿಗಳಿಗೋಸ್ಕರ ప్రాణం పెట్టి తిరిగి ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. పాపుల కొరకు ಪಾಪಿಗಳಿಗೋಸ್ಕರ నా రక్తము చిందించాను, ರಕ್ತವನ್ನು ಸುರಿಸಿದ್ದೇನೆ. పాపుల శిక్ష, ಪಾಪಿಗಳ ಶಿಕ್ಷೆಯನ್ನು ನಾನು కల్వరి శిలువలో ಕಲ್ವಾರಿ ಶಿಲುವೆ ಮೇಲೆ ಅನುಭವಿಸಿದೆ. ఇప్పుడు అధికారం నాది. ನನಗೆ ಅಧಿಕಾರ. నేను చెబితే, ನಾನು ಹೇಳಿದ್ರೆ, నేను ఇస్తే, ನಾನು ಕೊಟ್ಟರೆ నీ పాపాలన్నీ తొలగిపోతాయి. ನಿನ್ನ ಪಾಪಗಳೆಲ್ಲ ತೊಲಗಿ నా రక్తంలో కడిగేసుకో. నా రక్ತದಲ್ಲಿ ತೊಳ್ಕೊಳ್ಕೊ. తొందరపడు, ಜಲ್ದಿ ಅವಸರ ಪಡು. ನೀನು ఆలస్యం చేయొద్దు, ನಿಧಾನ ಮಾಡಬೇಡ. ఎందుకు? ಏಸಿಕೆ? ఆ పాపాలు నీ మీద ఉన్నంత వరకు ಎಲ್ಲಿವರೆಗೂ ಆ ಪಾಪಗಳು ನಿನ್ನ ಮೇಲೆ ಇರ್ತಾವೋ శాపం నిన్ను వెంటాడుతుంది, ನಿನ್ನ ಮೇಲೆ ಶಾಪ ಬರ್ತಾ ಇರ್ತದೆ, వేదనలు వెంటాడుతాయి, ವೇದನೆಯಲ್ಲಿ ಇರ್ತೀಯ ನೀನು. ఆ పాపం తాలూకు వచ్చే దరిద్రమంతా ಆ వెంటాడితే, ಪಾಪಗಳಿಂದ ಬರುವ ದರಿದ್ರ ಎಲ್ಲ ನೀನು ಅನ್ಕೊಂಡು అవన్నీ నీకు రావద్దంటే ముందు అవి కడిగేసుకో. ಅವೆಲ್ಲ ಬರಬಾರ್ದಂತಂದ್ರೆ పరిశుద్ధుడుగా, ನೀನು ತೊಳ್ಕೋ, ಪರಿಶುದ್ಧವಾಗಿರು, పరిశుద్ధురాలివిగా. ಪರಿಶುದ್ಧವಾಗಿರು. ఇది యేసు ప్రభు అందరికీ చెప్తున్నమాట. ಇದು ಯೇಸು ಪ್ರಭು ಎಲ್ಲರಿಗೂ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. మీలో కొంతమందికి, ನಿಮ್ಮಲ್ಲಿ ಕೆಲವು ಜನರಿಗೆ, ನಿಮ್ಮಲ್ಲಿ ಕೆಲವು ಜನರಿಗೆ యేసు ప్రభు తెలుసు, యేసు ప్రభు ಗೊತ್ತು ನಿಮಗೆ. చాలా రోజుల నుంచి చర్చికి కూడా పోతుండొచ్చు, ಬಹಳ ದಿನಗಳ ಚರ್ಚಿಗೆ ಹೋಗ್ತಾ ಇರಬಹುದು, కానీ బాప్తిజం అంటే భయం. ಕೆಲವರಿಗೆ ಬಾಪ್ಟಿಸಂ ಅಂದ್ರೆ ಭಯ. మీకు తెలుసా? ನಿಮಗೆ ಗೊತ್ತಾ? బాప్తిజం పొందనంత వరకు, ಬಾಪ್ಟಿಸಂ ಒಂದುವರೆಗೂ, క్రీస్తు రక్తంలో పాపాలు కడిగేసుకోనంత వరకు, యేసు ರಕ್ತದಲ್ಲಿ ಪಾಪಗಳನ್ನು ತೊಳೆಯಲ್ಪಟ್ಟವರೆಗೂ నువ్వు యేసై బిడ్డవు కాదు, ನೀನು ಯೇಸು ಮಗನಾಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. నువ్వు వెలపలు ఉన్నట్టే, ನೀವು ಎಂದಕ್ಕೆ ಇರುವಾಗ ಹಾಗೆ నువ్వు యేసై రక్తంలో కడగబడాలి. ನೀವು ಯೇಸು ರಕ್ತದಲ್ಲಿ ತೊಳೆಯಲ್ಪಡಬೇಕು. బాగా నీళ్లు దప్పికవుతున్నాయి, ನನಗೆ ಬಹಳ ನೀರಡಿಕೆ ಆಗ್ತಾ ಇದೆ. నేను ఈ నీళ్ళ దగ్గరికి వచ్చాను, ನಾನು ನೀರ ಹತ್ರ ಬಂದೆ, ఈ నీళ్ళ దగ్గర పెట్టుకున్నాను, ನೀರು ಹತ್ರ ಇಟ್ಕೊಂಡೆ, ఇలాగూ నేను 2 రోజులు పెట్టుకున్నాను, ಇಲ್ಲೇ ಕೈಯಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡೆ, 3 రోజులు పెట్టుకున్నాను, 3 ದಿನ ಇಟ್ಕೊಂಡೆ, 5 రోజులు పెట్టుకున్నాను, 5 ದಿನ ಇಟ್ಕೊಂಡೆ, సంవత్సరం పెట్టుకున్నాను, 1 ವರ್ಷ ಇಟ್ಕೊಂಡೆ. బతుకుతానా సస్తానా? ಬದುಕ್ತೀನ ಸಾಯ್ತೀನ? ఎందుకు? ಎದಕ್ಕೆ?
అరే నీళ్ళ దగ్గరే ఉన్నాను, ನಾನು ನೀರ್ ಹತ್ರನೇ ಇದೀನಲ್ಲ, నీళ్ళు నా దగ్గరే ఉన్నాయి. ನೀರ್ ಹತ್ರ ಇದೆ. నీళ్ళు దగ్గర ఉంటే సరిపోదు, ನೀರ್ ಹತ್ರ ಇದ್ರೆ ಸರಿಯಾಗಿ నీటిని స్వీకరించాలి. ನೀರನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕು. యేసు దగ్గరకు వస్తే చాలదు, ಯೇಸು ಹತ್ರ ಬಂದ್ರೆ ಸಾಕಾಗಲ್ಲ. యేసును స్వీకరించాలి, ಯೇಸುವನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಬೇಕು, యేసును తాగాలి, ಯೇಸುವನ್ನು ಕುಡಿಬೇಕು, యేసును స్వీకరించాలి, ಯೇಸುವನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕು, యేసు రక్తంలో కడగబడాలి, ಯೇಸು రక్త ತೊಳೆಯಲ್ಪಡಬೇಕು, బాప్తిస్మం ద్వారా పరిశుద్ధపరచబడాలి. ದೀಕ್ಷಾ ತಕ್ಕೊಂಡು ಪರಿಶುದ್ಧರಾಗಬೇಕು. అది ఆలస్యం చేయకూడదు, ಆಲಸ್ಯ ಮಾಡಬಾರ್ದು. దానికి ముహూర్తాలు లేవు. ಅದಕ್ಕೆ ಯಾವ್ದು ಮುಹೂರ್ತ ಇಲ್ಲ. మన ప్రాణం ఎప్పుడు పోయిద్దో మనకు ముహూర్తాలు లేవు. ನಮ್ಮ ಪ್ರಾಣ ಯಾವಾಗ ನಮ್ಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. కాబట్టి ఎంత తొందరగా ఛాన్స్ ఉంటే అంత తొందరగా రక్షింపబడాలి. ಎಷ್ಟು ಬೇಗ అవకాಶ ಇರ್ತೋ ಅದು ಬೇಗ ಮಾಡ್ಕೋಬೇಕು. అన్ని నామముల కంటే పైనామం యేసు నామం. ಎಲ್ಲಾ ನಾಮಕ್ಕಿಂತ ಮೇಲಾದ ನಾಮ అన్ని ಯೇಸು ನಾಮ నామముల ಆಗಿದೆ. కంటే పైనామము యేసు నామం. ಎಲ್ಲಾ ನಾಮಕ್ಕಿಂತ ಮೇಲಾದ ನಾಮ ಯೇಸು అన్ని ನಾಮ. శక్తుల పైన అధికారం పొందినవాడు యేసయ్య. ಎಲ್ಲಾ శక్తి ಮೇಲೆ అధికార ಹೊಂದಿದ ಯೇಸು. దేవదూతలు పడద్రోయబడిన దూతలు దయ్యాలైతే ఆ దయ్యాల రాజు సైతాన్ అయితే సైతానునే చితగొట్టినవాడు యేసయ్య. ఆమేన్. ఆ శక్తుల లీడరే యేసయ్య చేతిలో దెబ్బైపోయాడు. ಆ ಶಕ್ತಿಯನ್ನು ಓಡಿಸ್ಲಿಕ್ಕೆ ಹಾ. ಏಸೆ ಕೈಲಿಂದ ಓಡಿಸ್ಕೊಂಡ್ ಬಿಟ್ಟಾತ. నా దేవుడు నమ్మదగినవాడు, ನಮ್ಮ ದೇವರು ನಂಬಿಗಸ್ತನ ದೇವರು. నా దేవుడు నమ్మదగినవాడు. ನಾ ನಂಬಿರುವ ದೇವರು ನಂಬಿಗಸ್ತನು. ఆ దేవుడు ఈరోజు నీ దేవుడు కూడా. ಆ ದೇವರು ನಿಮ್ಮ ದೇವರು ಸಹ ಈ ದಿನ స్వీకరించావా? ಸ್ವೀಕರಿಸಿದಿರಾ? నీళ్లు దగ్గర పెట్టుకున్నావా? ನೀರು ಹತ್ರ ಇಟ್ಕೊಂಡಿವೆ. తాగావా? ಕುಡಿದ್ರಾ? ఎంతమంది తీసుకున్నారు యేసయ్యని? ಎಷ್ಟು ದಿನ ಯೇಸುಸ್ವಾಮಿ ఇంకా ತಕೊಂಡ್ರಿ? ఎంతమంది తీసుకోవాలా? ಇನ್ನು ಎಷ್ಟು ದಿನ ತಕೊಳ್ಬೇಕು? నువ్వు రక్షణ బాప్తీసం పొంది పాపాలు కడిగేసుకో. ನೀವು ರಕ್ಷಣೆ ಬಾಪ್ತಿಸ್ಮ ತಗೊಂಡು ಪಾಪನ ತೊಳಿಬೇಕು. ఆ పని నువ్వు చేయకపోతే దప్పికైనోళ్ళు, ಆ ಕೆಲಸ ಮಾಡದಿದ್ದವರು, ఆ పని చేయకపోతే దాహమైనోడు గ్లాసును దగ్గర పెట్టినట్టు ఉంటుంది. ಆ ಕೆಲಸ ಮಾಡಿದವರು ನೀರಡಿಕೆ ಆದ್ರೆ ಗ್ಲಾಸ್ ಹತ್ರ ಇಟ್ಕೊಂಡಿರ್ತಾರೆ ಅಷ್ಟೇ. ఎన్ని సంవత్సరాలు పెట్టిందా దాహం లేదు. ಎಷ್ಟು ಹತ್ರ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಎಷ್ಟು ವರ್ಷ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಸಹ ದಾಹ ಹೋಗುದಿಲ್ಲ. మరేం చేయాలి? ಏನ್ ಮಾಡ್ಬೇಕು? ಮತ್ತೆ నీళ్లు తాగాలి, ನೀರು ಕುಡಿಬೇಕು, యేసుని తాగు, ಯೇಸುನು ತಾಗು, యేసుని స్వీకరించు. ಯೇಸುನು ಸ್ವೀಕರಿಸ್ರಿ. ఎవరేమన్నా అనుకోని, ಯಾರು ಏನ್ ಅನ್ಕೊಂಡ್ರು ಸಹ, కులం ఏమనుకోని, ನಿಮ್ಮ ಕುಲ ಏನ್ ಅನ್ಕೊಂಡ್ರು ಸಹ, మత సంబంధులు ఏమన్నా అనుకోని, ಧರ್ಮ ಏನ್ ಅನ್ಕೊಂಡ್ರು ಸಹ, నీ పాపాల కోసం ప్రాణం పెట్టింది యేసు ఒక్కడే. ನಿನ್ನ ಪಾಪಗಳಿಗೋಸ್ಕರ ಪ್ರಾಣ ಕೊಟ್ಟವನು ಯೇಸು ಸ್ವಾಮಿ ಒಬ್ಬನೇ. నిజమైన దేవుడు యేసు ఒక్కడే. ನಿಜವಾದ ದೇವರು ಯೇಸು. ఆయనే నీ కొరకు రేపు ఉత్తరవాదిగా నిలబడతాడు. ಆತನೇ ನಿನಗೋಸ್ಕರ ನಿಂತ್ಕೊಳ್ತಾನೆ. అన్ని నామముల కంటే ಎಲ್ಲ ನಾಮಕ್ಕಿಂತ పైనామము ಎಲ್ಲ ಮೇಲಾದ ನಾಮ యేసు నామం. ಯೇಸು ನಾಮ తీసుకో. ತಕೊಳ್ಳಿ. ఈరోజు ఒక తీర్మానం చేయి, ಇವತ್ತು ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕು. ఈ రోజు ఒక నిర్ణయం చేయి. ಇವತ್ತು ಒಂದು ನಿರ್ಣಯ ಮಾಡಬೇಕು. ఇంకా ఆలస్యం చేయొద్దు. ಇನ್ಮೇಲೆ ಆಲಸ್ಯ ಮಾಡಬೇಡ. ఒకవేళ నువ్వు సిద్ధపడితే, ನೀನು ಒಂದು ವೇಳೆ నువ్వు రక్షణకు సిద్ధపడితే, ರಕ್ಷಣೆಗೆ ಸಿದ್ಧಪಟ್ರೆ, అయ్యా నేను బాప్తిస్మం పొంది, ನಾನು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ತಗೊಳ್ಬೇಕು, నేను బాప్తిస్మం పొంది ನಾನು ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ నా పాపాలు కడిగేసుకుంటాను, ಪಾಪಗಳ ತಗೊಳ್ತೇನೆ, నేను కూడా ఒక దేవాలయం లాగా మారిపోతాను, ನಾನು ಸಹ ಒಂದು ದೇವಾಲಯವಾಗಿ ಮಾರ್ಪಡ್ತೇನೆ, నాలో దేవుడు నివసించేటట్టు తయారవుతాను, ನನ್ನೊಳಗೆ ದೇವರು ವಾಸಿಸಾಗೆ ನಾನು ಪ್ರಾರಂಭ, నా వ్యసనాలు వదిలేస్తాను, ನನ್ನ ವ್ಯಸನ ಎಲ್ಲ ಬಿಟ್ಟು ಬಿಡ್ತೇನೆ, నా చెడిపోయిన కార్యాలు వదిలేస్తాను, ನಾನು ಕೆಟ್ಟ ಕೆಟ್ಟ ಕಾರ್ಯ ಬಿಟ್ಟು ಬಿಡ್ತೇನೆ, నేను దేవుని బిడ్డగా ఉంటాను, ನಾನು ದೇವ್ರ ಮಗನಾಗಿರ್ತೇನೆ, నాకు కూడా బాప్తిస్మం కావాలి ನನಗೂ ಸಹ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಬೇಕನ್ನೋರು అని మీరు కోరితే ಯಾರಾದ್ರೂ ಕೇಳ್ಕೊಂಡ್ರೆ బాప్తిస్మం ఇస్తాను. ನಾನು ನಿಮಗೆ ಬ್ಯಾಪ್ಟಿಸಮ್ ಕೊಡ್ತೀನಿ. ನಿಜವಾಗಿ ನಂಬಿದ್ರೆ, నిజంగా ప్రభువుని నీ హృదయంలో తీసుకోదలుచుకుంటే, ನಿಜವಾಗ್ಲೂ ದೇವರನ್ನು ಒಳಗೆ ತಕೊಂಡು ಸ್ವೀಕರಿಸಿ, సంవత్సరాలు నీళ్లు దగ్గర పెట్టుకోవడం కాదు, ವರ್ಷ ನೀರು ಹತ್ರ ಇಟ್ಕೊಳ್ಳೋದಲ್ಲ, ఈ నీటిని తీసుకోవాలనుకుంటే, ಈ ನೀರನ್ನು ತಕ್ಕೊಳ್ಬೇಕು ಅನ್ಕೊಂಡ್ರೆ, ఈ జీవజలమైన యేసుని ಈ తీసుకోవాలనుకుంటే, ಜೀವಜಲವಾಗಿ ಯೇಸು ತಕ್ಕೊಳ್ಬೇಕಂದ್ರೆ ఇదే సమయం, ಇದೇ ಒಳ್ಳೆ ಸಮಯ. ఈ సమయం నీదే. ಈ ಸಮಯ ನಿಂದೆ. నీ కోసమే పంపాడేమో నన్ను, ನಿನಗೋಸ್ಕರ ದೇವರನ್ನು నీ ಕಳಿಸಿದ್ದಾನೆ, కోసమే పంపాడేమో నన్ను, ನಿನಗೋಸ್ಕರ ನನ್ನ ಕಳಿಸಿದ್ದಾನೆ. 100 కిలోమీటర్లు దాటించే 100 ಕಿಲೋಮೀಟರ್ 1000 ಕಿಲೋಮೀಟರ್ ದಾಟ್ಕೊಂಡು ఆలోచించు, ಆಲೋಚಿಸಿ ఒక తీర్మానం చేయి. ಒಂದು ತೀರ್ಮಾನ ತಗೊಳ್ರಿ. ఈరోజు నీ లైఫ్ ఒక టర్నింగ్ తీసుకోబోతుంది, ಇವತ್ತು ನಿನ್ನ ಲೈಫ್ ಒಂದು ತಿರುಗುಬಾಣ ಆಗ್ತಾ ఒక ಇದೆ, నూతనమైన మలుపు తీసుకోబోతుంది. ನೂತನವಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದೆ. ఆల్రెడీ రక్షింపబడ్డారా? ఆల్రెడీ ನೀವು రక్షಣೆ ಹೊಂದಿದ್ದೀರಾ? ఏం భయపడద్దు. ఇక ಏನ್ ಭಯಪಡಬೇಡ್ರಿ. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము ನಿನ್ನ వర్ధిల్లదు, ವಿರುದ್ಧವಾಗಿ ಎದ್ದೇಳುವಂತ ಯಾವ ಆಯುಧ ನೀನು నీకు ಜಯಿಸದು, విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో. ನಿನ್ನ ವಿರುದ್ಧವಾಗಿ ಎದ್ದೇಳುವಂತ ಯಾವ ಆಯುಧ ಜಯಿಸದು. ఇప్పటికే మీరు క్రీస్తు రక్తములో కడగబడి రక్షింపబడి ఉంటే, ಇವತ್ತುವರೆಗೂ ನೀವು ಯೇಸುವಿನ ರಕ್ತದಲ್ಲಿ ತೊಳೆಯಲ್ಪಟ್ಟವರಾಗಿದ್ರೆ, ఏది జరిగినా అది నీ మేలుకే వచ్చింది. ಯಾವುದು ಜರುಗಿದ್ರು ನಿನ್ನ ಮೇಲೆ ಬರುವುದಿಲ್ಲ. ఏది నీకు కీడు నష్టము కూడా నీకు మేలుగా మారిద్ది. ನಿನಗೆ ಆಗೋ ನಷ್ಟ ಎಲ್ಲ ಮೇಲಾಗಿ ಮಾರ್ಪಡ್ತದೆ. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి, ఎందుకంటే ನೀನು ದೇವರ ಮಗನಾಗಿ, రాజాది రాజు బిడ్డవి, ರಾಜಾದಿ ರಾಜನ ಮಗನು, సమస్తమును బ్యాలెన్స్ చేయగలిగిన దేవుని బిడ్డవి నువ్వు. ಸಮಸ್ತವನ್ನು ಬ್ಯಾಲೆನ್ಸ್ ಮಾಡುವಂತ ದೇವರ ಮಗನಾಗಿದೀಯಾ. అవసరాన్ని బట్టి కొన్ని శ్రమలు నీకు అనుమతిస్తాడు, ಕೆಲವು ಸಮಯದಲ್ಲಿ ನಿಮ್ಮ ಶ್ರಮಗಳು ದೇವರು ಅನುಮತಿಸ್ತಾನೆ. ನಿಮ್ಗೆ అవసరాన్ని బట్టి అనుమతిస్తాడు, ಅವಶ್ಯಕತೆ ಇದ್ದಾಗ ಮಾತ್ರ ಅವನು ಅನುಮತಿಸ್ತಾನೆ. ఆ అవసరం తీరిన తర్వాత ಆ ಅವಶ್ಯಕತೆಗಳು ತಿರುಗಿ ಆದ್ಮೇಲೆ నీకు ఉండాలన్నా ఉండవయ్య. ಆ ಸಮಸ್ಯೆಗಳು ಇದ್ರೆ, ಕಷ್ಟ ಇದ್ರೆ ಇರ್ತಾರೆ, ಇಲ್ಲ. కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, ಭಯಪಡಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, కృంగిపోవాల్సిన అవసరం లేదు, ಕುಗ್ಗಿ ಹೋಗೋದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ, నిరాశ పడాల్సిన అవసరం లేదు. ನಿರಾಶೆ ಆಗೋದ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ.
ప్రార్థన చేయి, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು, మోకాళ్ళుని ప్రార్థన చేయి, ಮೊಣಕಾಲೂರಿ ಪ್ರಾರ್ಥನೆ, కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ಕಣ್ಣೀರ ಸುರಿಸಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. తప్పనిసరిగా నా దేవుని జవాబు నీకు వస్తుంది. ಖಂಡಿತವಾಗಿ ದೇವರಿಗೆ ಉತ್ತರ ಕೊಡ್ತಾನೆ. ఆయన సన్నిధి ಆತನ ಸನ್ನಿಧಿ, ఇదిగో ఈ రోజు మనం ప్రతిష్ట చేయబోతున్నాం. ಆತನ ಸನ್ನಿಧಿని ಇವತ್ತು ಪ್ರತಿಷ್ಠೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋಗ್ತಾ ఆ ಇದ್ದೀವಿ. మందిరంలో మోకాళ్ళుని ప్రార్థన ಆ చేయి. ಆಲಯದಲ್ಲಿ ಮೊಣಕಾಲೋಕಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. తప్పనిసరిగా నీ కార్యాలను నా దేవుడు జరిగిస్తాడు. ತಪ್ಪನ ಗೊಪ್ಪನ ಕಾರ್ಯ ದೇವ ದೊಡ್ಡ ಕಾರ್ಯ ಮಾಡ್ತಾನೆ.